నిజామాబాద్ జిల్లా గోనుగుప్పలకు చెందిన మల్లేష్ పెద్దవాల్కోట్ వాసి రమ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త మల్లేష్ గ్రామంలోని రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి 5 నెలల క్రితం కుమార్తె జన్మించింది. కొద్ది రోజులుగా తాగుడుకు బానిసైన రమ్య కూతురి ఆలనా పాలన పట్టించుకోవడం మానేసింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నెల 5వ తేదీన ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగింది. పెళ్లికి ముందు ప్రేమగా ఉన్న భర్త కుమార్తె పుట్టాక తరచూ గొడవ పడటాన్ని రమ్య తట్టుకోలేకపోయింది. ఈ నెల 6న పని నిమిత్తం భర్త బయటకు వెళ్లాక పక్క గ్రామానికి వెళ్లిన రమ్య మద్యంతో పాటు కల్లు సేవించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తె శివానిని దుప్పటితో ఊపిరాడకుండా చేసి చంపింది. ఈలోపే ఇంటికి వచ్చిన మల్లేష్ ఉలుకు పలుకు లేకుండా ఉన్న బిడ్డను చూసి నివ్వెరపోయాడు. భార్యపై అనుమానంతో భీమ్గల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా కుమార్తెను తానే హత్య చేసినట్లు అంగీకరించింది.